ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను మర్చిపోను అని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, రక్త సంబంధులు, బంధువులు మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోకుండా మనల్ని కాపాడే దేవుడు. మనుషులను మర్చిపోయారని, నీ అన్న వాళ్ళు నిన్ను మర్చిపోయారని నువ్వు బాధపడుతున్నావేమో. యేసయ్య మాత్రం నిన్ను మర్చిపోడు. ఎందుకంటే ఆయన రక్తంలో నిన్ను కడుక్కున్నాడు, ఆయన సొత్తుగా నిన్ను మార్చుకున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోటకు అన్యాయస్తు నిన్ను దేవుడిని కాదు. నీ ఏ బాధల్లో, ఏ సమస్యలో ఉన్నా, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ శ్రమ ఉంది, వీటిలో నుంచి నన్ను దేవుడు విడిపిస్తాడా లేదా నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ప్రతి బాధల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ అవసరతలన్నీ తీరుస్తాడు ఆయన. నువ్వు ఏదైతే ఇది నాకు జరగాలి ప్రభు అని దేవుడిని అడుగుతున్నావో అది నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, కార్యం చేస్తాడు. ఆయన మనుషులు మర్చిపోయే దేవుడు కాదు. అందుకనే సరసాల్లో ఉన్న యేసేపుని దేవుడు మర్చిపోలేదు. అతని సరసాల్లో ఉన్నప్పుడు అతని జ్ఞాపకం చేసుకొని అతని యొక్క భయంకరమైన స్థితిలో నుంచి విడుదల కలగజేసి అతని ఒక ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్ళాడు. తన వాళ్ళందరూ విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టల. హాగర్ను కూడా దేవుడు మర్చిపోలేదు. అందరూ విడిచిపెట్టిన హాగరుతో దేవుడు మాట్లాడి హాగర్ని కుటుంబాన్ని, హాగరి యొక్క జీవితాన్ని కాపాడిన దేవుడు నీ పట్ల కూడా అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. మర్చిపోడు ఆయన. ఎంతోమందిని ఆయన మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని, అబ్రహామును కూడా జ్ఞాపకం చేసుకొని, తను ఏ స్థితిలో ఉన్నాడు, ఏ అవస్థలో ఉన్నాడో గ్రహించి అబ్రహాం కోసమే దేవుడు దిగి వచ్చిన దేవుడు. నీ స్థితిగతులు కూడా తెలుసు ఆయనకి, నీ పరిస్థితులు అన్నీ తెలుసు. ఆయనని మర్చిపోవడానికి అన్యాయస్తులైన దేవుడు కాదు. ఏ సమస్యలను నేను విడిపిస్తాడు. అదే కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను నువ్వు విశ్వాసం నమ్మినట్లయితే నీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యం జరిగేస్తాడు. దేవుడి మాటలు దీవించి మన హృదయాలు ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్.